తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, బందోబస్తు, రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించారు. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ఈసీ సన్నాహాలు చేస్తోంది. వీటిని బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీలోపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సర్కార్ కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందగానే నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో పోలీసు, పంచాయతీరాజ్ శాఖ, ఎక్సైజు శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఎన్నికల నిర్వహణ, బందోబస్తు, తర్వాత రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన అంశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 30వ తేదీలోపే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన కసరత్తులు ముమ్మరం చేసింది. ఒకవైపు ఈ వివిధ శాఖలు, అటు పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన నివేదికలను కూడా ప్రభుత్వం ఎన్నికల సంఘం తెప్పించుకుంది. దీంతో పాటు ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయంలో ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలకంగా చెప్పడంతో ఇక ఒకవైపు బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలను నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో ఆ సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో కూడా జారీ చేసింది. అయితే ఇక ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను నిర్వహించాలా అనే విషయంపైన ఏలోపు, ఎప్పటిలోపు షెడ్యూల్ విడుదల చేయాలనే దానిపైన ఈరోజు ప్రధానంగా చర్చించింది. అయితే అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయా, అన్ని విభాగాలు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారా లేదా అనే విషయాలపైన ఎన్నికల సంఘం అడిగి తెలుసుకుంది. సంబంధించిన అధికారుల నుంచి నివేదికలను కూడా కోరింది, నివేదికలను కూడా తీసుకుంది. అయితే మొత్తానికైతే ఇంకా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అయితే అది ఈ రోజా లేకపోతే 30వ తేదీలోప అనేది మాత్రం ఇంకా ఎన్నికల సంఘం నిర్ణయించనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలలోపే ఒకవైపు కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుగుతుందనేది మరి కాసేపట్లో మనకు సమాచారం అందుతుంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు 3 దఫాల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆ ఎన్నికల నిర్వహణ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తుంది. అయితే ఈ 3 దశల్లో ఎన్నికలను బ్యాలెట్ పద్ధతుల్లోనే నిర్వహించే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ చారి.